షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. జగన్మోహన్ రెడ్డి 130 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆ సోనియా గాంధీకే తరం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయడానికి. అప్పుడే సోనియా గాంధీ ముఖ్యమంత్రి ఏం కాదు, దేశాన్ని పరిపాలించేది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు తిరగబడితే ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి బయటకు రాకూడదని చెప్పి చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఉనగలేదు బెనగలేదు. ఆ పోరాట పటిమకి కారణమే ఈరోజు ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చి భూస్థాపితం చేస్తున్నాడు. ఏం చేస్తున్నా? నువ్వు కాదు కదా, నీ కొడుకు కాదు కదా, నీ తండ్రి నీ తాత దిగొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయడం కూడా నీ వల్ల కాదు అన్నటువంటి విషయం తెలియజేస్తాను. సరే, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఇంగ్లీష్ మీడియం తీసుకొని వస్తే నాన్న మాటలు మాట్లాడారు. అలాగని చెప్పి సర్వే పెడితే 99% మంది తల్లిదండ్రులు మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలని చెప్పారు. తప్పుడు రాతలు రాశారు. కొన్ని పత్రికల్లో అయితే విషయం చెప్పారు. మరి ఇప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చి హిందీ మా పెద్దమ్మ భాష, ఇంగ్లీష్ ఏమో మా పెద్దమ్మ భాష అని చెప్పి చెప్తా ఉంటే ఏం చేస్తున్నాయి పత్రికలు, టీవీలు? పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడి ఇన్ని పథకాలు ఇస్తే ఇదే చంద్రబాబు నాయుడు జనంలో ఏం తీసుకెళ్లాడు? ఆ డబ్బే ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిదా? వాళ్ళ అమ్మ మొగుడుదా? ప్రజల డబ్బే కదా ప్రజలకు ఇస్తున్నాడు అన్న. మరి ఇప్పుడు కూడా ప్రజల డబ్బే కదా, నీ అమ్మ మొగుడుదా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పనిచేస్తుంటే మాట్లాడినటువంటి ఈ పెద్ద మనిషి మరి అదే డబ్బు మరి ఈ కూడా పంచాలి కదా. మరి ఎక్కడ దాచారు ఆ డబ్బు అంతా సంవత్సరాల నుంచి? మళ్ళీ 1,65,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు సంవత్సరం 13 మాసాల్లో. 13 మాసాల్లో 1,60,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఒకరికి రూపాయలు. అది గొప్పతనం చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో కార్యక్రమాలకు కానీ సంక్షేమ పథకాలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడు. ఈ రాష్ట్రంలో కార్యకర్తలు మాత్రమే బటన్ నొక్కుతారని ఇది నా మాట మా మాటగా కాదు, మన అన్న జగన్ మాటగా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పొరపాట్లు జరిగిపోయినాయి. మళ్ళీ అటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాం. మళ్ళీ అటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటాం. గ్రామాల్లో మీకు గౌరవాన్ని తీసుకొచ్చేటువంటి బాధ్యత తీసుకుంటాం. మళ్ళీ మీకు పాత రోజులు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు ఏ రకంగా స్వర్ణాన్ని మన అందరికీ అందించాడో మళ్ళీ ఆ రకమైనటువంటి పరిపాలనని మీ అందరికీ 2029 నుంచి 34 వరకు తీసుకొచ్చేటువంటి బాధ్యత పార్టీ తీసుకుంటారని చెప్పడం తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.